శాంతి. గతాన్ని వదిలేసేందుకు 7 రకాల పద్ధతులు. మనలో చాలామంది గతంలో మన జీవితంలో జరిగిన నెగటివ్ సంఘటనలు మరియు సంఘటనల యొక్క భారీ లేదా సూక్ష్మమైనటువంటి భారాన్ని మోస్తుంటారు. ఇది ఈ మధ్యనే జరిగిన గతం లేదా చాలా కాలం క్రితం కావచ్చు. ఇది మన ప్రస్తుత సంతృప్తి, ఆనందం యొక్క స్థాయిలను బాగా తగ్గిస్తుంది. నెగటివ్ గతం ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మన ప్రియమైన వ్యక్తి ఆకస్మిక మరణం లేదా ముగిసిన సంబంధంలో కారణంగా మన దగ్గరి వారిని కోల్పోవటాన్ని మనం అనుభవించి ఉండవచ్చు. మన తీవ్రమైన శారీరక అనారోగ్యం లేదా ఆర్థిక నష్టం యొక్క చాలా కష్టమైన దశని మనం దాటి ఉండవచ్చు. మన మానసిక లేదా శారీరక స్థాయిలో నిందలకు కూడా గురి అయి ఉండవచ్చు. మనం చేసేటటువంటి వర్క్ లో, ఆఫీస్ లో మన సహ ఉద్యోగులు మనల్ని సరిగ్గా చూసుకోలేదు మరియు మన నుండి అనవసర ప్రయోజనం పొందారు. మనం అనుచితమైన చర్య చేశాం మరియు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం ఇప్పటి వరకు దాని గురించి పశ్చాత్తాపపడుతున్నాం. మరి ఇలాంటి అనేక రకాల సంఘటనలు జరిగి ఉండవచ్చు. మన మనస్సులో నుండి నెగటివ్ గత జ్ఞాపకాలను తొలగించటానికి 3 విభిన్న రకాల ప్రక్రియలు ఉన్నాయి. మార్చుకోవటం, గత నెగటివ్ సంఘటనను పాజిటివ్ ప్రయోజనకరమైన రూపంలోకి మార్చుకొని మన మనస్సులో నిలుపుకోవటం. మరి రెండవది మరచిపోవటం. గతించినటువంటి సంఘటన యొక్క జ్ఞాపకాలు మన సంభాషణలో లేదా మన చేతన మనస్సు లేదా ఆలోచనలలో ఉండని విధంగా మరచిపోవాలి. అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు, ఆనవాలు అంతఃచేతన మనస్సులో ఉంటాయి. తుడిచివేయటం, మనస్సులో గతం యొక్క నెగటివ్ ఆనవాలు లేకుండా దాని జ్ఞాపకాలు అంతఃచేతన మనస్సు నుండి కూడా తొలగించటం. ఈ తొలగింపు విధానంలో దీనికోసం మనం ఆధ్యాత్మికత యొక్క అన్ని విభిన్న కోణాలు లేదా పద్ధతుల సహాయం తీసుకోవాలి. అనగా ఎంత ఎక్కువగా మనం మెడిటేషన్ చేస్తామో అందులో మనం చేసేటటువంటి పాజిటివ్ సంకల్పాల ద్వారా భగవంతునితో ఆత్మిక సంభాషణ చేయటం ద్వారా మన గతించినటువంటి విషయాలను మనం చాలా సులభంగా మరచిపోగలం. ఓం శాంతి.